ఒక వ్యక్తి తన పాపిని గుర్తించి యేసుప్రభువును అంగీకరించిన తర్వాత అయిపోయిందా? ఆధ్యాత్మిక జీవితం అక్కడతో ముగించబడిందా? ఖచ్చితంగా కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత కూడా తన రక్షణను కొనసాగిస్తూ దేవునికి మహిమకరంగా బ్రతకాలి. పరలోక పిలుపు మనకు అందేంత వరకు కూడా మన జీవితం దేవునికి మహిమార్థమై ఉండాలి. ఆయన్ను గణపరిచేదిగా ఉండాలి. భావితరాలను ప్రభావితం చేసేదిగా ఉండాలి. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆ తర్వాత జీవితం ఫలవంతమైన జీవితాన్ని జీవించాలనే ప్రభు కోరుతున్నాడు. చాలామంది ఈ రోజుల్లో నేను రక్షణ పొందేశాను కదా, మారు మనసు పొందేశాను కదా, ఇంకంతా అయిపోయింది అన్నట్టుగా చాలామంది జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతికేవాడు. కానీ క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత రక్షణ పొందిన తర్వాత దేవునికి మహిమను తీసుకొచ్చే విధానంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు యేసుప్రభువును రక్షణగా అంగీకరించాడు. కానీ ఆ తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పులు అనేక మందిని ప్రభావితం చేసే సంఘాలకు దీవెనకరంగా ఉన్నాయి. దేవుని